ప్రకటన గ్రంథం వరకు ఈ బైబిల్ క్విజ్ ఉంటుంది. 40 వారాల్లో బైబిల్ కంప్లీట్ అయిపోతుంది. అక్టోబర్ నెల కల్లా మొత్తం బైబిల్ క్విజ్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు అట్లా అంటే మళ్ళీ డిసెంబరు మళ్ళీ నవంబర్ అట్లా వస్తే మళ్ళీ మనం ఈ పరిచర్య మీటింగ్స్లో ఉంటాం. కాబట్టి 10 నెలల్లో 40 వారాల్లో బైబిల్ క్విజ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోజుకి 5 అధ్యాయాలు చదవాలి. ఎన్ని అధ్యాయాలు చదవాలి చెప్పండి బ్రదర్స్? 5 చాప్టర్స్, 5 అధ్యాయాలు చదవాలి. వారానికి వచ్చినప్పటికీ 6 30 అధ్యాయాల మీద క్విజ్ ఉంటుంది. 30 మార్కులు మాట. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ షిఫ్ట్కి వచ్చిన వాళ్ళకి ఆరాధన అయిపోయిన తర్వాత పేపర్లు ఇవ్వబడతాయి. ఆ రెండో ఆరాధనకి వచ్చినప్పటికీ రెండో ఆరాధన అయిపోయిన తర్వాత మీకు పేపర్లు ఇవ్వబడతాయి. ఇంకా సాయంకాలం ఉండదు. తర్వాత బ్రాంచ్ సంఘస్థులు కూడా ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్రదర్స్ పేపర్లు పట్టుకుని వస్తారు, మీకు ఇస్తారు. ఆరాధన అయిపోయిన తర్వాత మీరు రాసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి పంపించేసేయాలి. ఏ వారం ఆ వారం రిజల్ట్ నేను చెప్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటాయి. లాస్ట్లో ప్రైజులు ఇవ్వబడతాయి. వారం ఇవ్వాలంటే నేను ఏసు రక్తమే చేయం. కాబట్టి ఎట్లా చదవాలన్నా మరి బైబిల్ అని అంటే ఆదికాండం రోజుకి 2 అధ్యాయాలు చదవాలి ప్రారంభం. కీర్తనలు 2 అధ్యాయాలు చదవాలి. ఓల్డ్ టెస్ట్మెంట్ అయిపోతే న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చినప్పటికీ మత్తయి సువార్త 1 అధ్యాయం చదవాలి. సింపుల్గా చెప్తాను చూడండి, నన్ను అది ఇమేజ్ చూపించు. వారానికి ఆదికాండంలో 1 నుంచి 12 అధ్యాయాలు చదవాలి. కీర్తనలో 1 నుంచి 12 అధ్యాయాలు చదవాలి. మత్తయి సువార్త 1 నుంచి 6 అధ్యాయాలు చదవాలి. సో ఇట్లా చదివితే మీరు ఈజీగా బైబిల్ని కంప్లీట్ చేయగలుగుతారు. మన మధ్యలో చాలామంది తల్లులు ఉన్నారు, అద్భుతంగా సంవత్సరానికి 3-2 సార్లు బైబిల్ పూర్తి చేసిన తల్లులు ఉన్నారు. కాబట్టి ఈ క్విజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరి చేత బైబిల్ పూర్తి చేయించాలి, బైబిల్ చదివించాలనే ముఖ్య ఉద్దేశంతో నాకు సేవ బాధ్యతలు ఎక్కువ విస్తారమైన సేవ ఉన్నా మరలా నేను ఈ బాధ్యత తీసుకుని మీ అందరి కోసం ఈ ఆలోచన తీసుకోవటం జరిగింది దేవుని దగ్గర నుంచి. కాబట్టి ఈసారి బైబిల్ పూర్తి చేస్తామన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు బైబిల్ కంప్లీట్ చేయాలి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.